ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఆరేపాటి వెంకటనారాయణరావు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 2 ఆయుర్వేద సంస్థలను జాతికి అంకితం చేస్తారు. దేశంలో కోవిడ్ రికవరీ రేటు 93% చేరింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ ద్వారా 22,84,000 మంది వరి రైతులు ప్రయోజనం పొందారని కేంద్రం తెలిపింది. బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం చర్చలు జరిపేందుకు ఎన్డీఏ పక్షాలు పాట్నాలో నేడు సమావేశమవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 2 ఆయుర్వేద సంస్థలను జాతికి అంకితం చేస్తారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే కార్యక్రమంలో జామ్నగర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద ITRAను, జైపూర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద NIAను జాతికి అంకితం చేస్తారు. ITRA ప్రపంచ శ్రేణి ఆరోగ్య సంరక్షణ సంస్థగా ఆవిర్భవించనుంది. కోవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఆయుర్వేదం పాత్రపై దృష్టి సారిస్తున్నారు. 21వ శతాబ్దంలో ఆయుర్వేదం ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో ఈ 2 ఆయుర్వేద సంస్థలు ప్రపంచ స్థాయిలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ 2 ఆయుర్వేద సంస్థలను జాతికి అంకితం చేయడం ద్వారా ఆయుర్వేద విద్యను ఆధునీకరించే దిశగా చారిత్రక అడుగులు పడినట్లే. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ను బట్టి ఆయుర్వేద విద్య స్థాయిని పెంచి కొత్త కోర్సులను ప్రవేశపెడతారు. దేశంలో కోవిడ్ రికవరీ రేటు 93% చేరింది. గత 24 గంటల్లో 49,000 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 81,15,000కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం పాజిటివ్ కేసుల్లో ప్రస్తుత వాస్తవ కేసు లోడ్ 5.5%గా ఉంది. దేశంలో ప్రస్తుతం 4,84,000 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 44,874 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 87 లక్షలు దాటింది. తెలంగాణలో మరో 997 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 42,000కు పైగా పరీక్షలు చేయగా 997 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,55,663కు చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 1,222 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా మెరుగుపడి 92.76%గా నమోదైంది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,37,172కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో 14,000 మందికి పైగా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. కాగా నిన్న మరో 4 మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,397కు పెరిగింది. ఇలా ఉండగా GHMC పరిధిలో తాజాగా 169 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 1,886 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 2,151 మంది కోవిడ్ పేషెంట్లు కోలుకొని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా రాష్ట్రంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 6,814కు చేరింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్తగా ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీని దీపావళి బంపర్ ఆఫర్గా ఫిక్కీ అధ్యక్షురాలు సంగీతారెడ్డి అభివర్ణించారు. ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకునే విధంగా ఉద్దీపన ప్యాకేజీ ఉందన్నారు. PM ఆవాస్ యోజనకు 18,000 కోట్లు అదనంగా కేటాయించడంతో పాటు ఆదాయ పన్ను మినహాయింపునకు సంబంధించి ఇచ్చిన రాయితీల ద్వారా గృహ, మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగానికి పెద్దపీట వేశారని హర్షం ప్రకటించారు. ఆహార ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్, టెక్నాలజీ ఉత్పత్తులు, గృహోపకరణాలు వంటి 10 రంగాలకు PLI పథకాన్ని ప్రకటించడం ఉత్పత్తి రంగానికి ఊతం ఇస్తుందన్నారు.
ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఆర్థిక మంత్రి ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజ్ సంస్కరణల్లో సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయమని పిహెచ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు సంజయ్ అగర్వాల్ ప్రశంసించారు. ఈ ప్యాకేజ్ కారణంగా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ను పెంచడంతో పాటు ఉపాధి కల్పనకు దోహదపడుతుందన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కరోనాపై విజయానికి ప్రజల భాగస్వామ్యం కీలకం. రండి, ప్రధానమంత్రి పిలుపునిచ్చిన జన్ ఆందోళన్ ప్రజా ఉద్యమంలో పాలుపంచుకోండి. బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం చర్చలు జరిపేందుకు ఎన్డీఏ పక్షాలు పాట్నాలో నేడు సమావేశమవుతున్నాయి. రాష్ట్రంలో ప్రజలు ఎన్డీఏకు పట్టం కట్టారని, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటవుతుందని బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ తెలిపారు. ఎన్డీఏలో భాగస్వాములైన జేడీయూ, బీజేపీ, హిందుస్థానీ అవామ్ మోర్చా, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ నేతలు సమావేశమై కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, అన్ని అంశాలపై చర్చిస్తామని నితీష్ తెలిపారు. అయితే ప్రమాణ స్వీకార తేదీని ఇంకా నిర్ణయించలేదని ఆయన చెప్పారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ ద్వారా 50,000 కోట్ల రూపాయల విలువైన మద్దతు ధర చర్యల ద్వారా 22,84,000 మంది వరి రైతులు ప్రయోజనం పొందారని కేంద్రం తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, కేరళ, గుజరాత్ రాష్ట్రాల నుంచి 268 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. ఒక పంజాబ్ నుంచే 189 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరించినట్లు వెల్లడించింది. మొత్తం ధాన్య సేకరణలో ఇది 70%. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 45 లక్షల టన్నుల పప్పు ధాన్యాలు, నూనె గింజలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్ నుంచి సేకరిస్తారు. మయన్మార్లో జరిగిన ఎన్నికల్లో నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ విజయం సాధించడంపై ఆ పార్టీ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడం మయన్మార్లో ప్రజాస్వామ్య పరివర్తన దిశగా మరో ముందడుగని మోదీ ట్వీట్ ద్వారా తెలిపారు. చెన్నైలోని ఓ ప్రముఖ బంగారం డీలర్కు సంబంధించిన ఆస్తులపై ఆదాయ పన్ను శాఖ దాడులు జరిపింది. లెక్కలు చూపని సుమారు 500 కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించారు. చెన్నైతో పాటు ముంబై, కోల్కతా, కోయంబత్తూర్, సాలెం, మదురై తదితర 32 ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేశారు. లెక్కలు చూపని 814 కేజీల బంగారాన్ని గుర్తించారు. నైపుణ్య అభివృద్ధి మంత్రిత్వ శాఖ వలస కార్మికులకు నైపుణ్య శిక్షణను ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఒడిషా, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన 116 జిల్లాల్లో 3 లక్షల మందికి శిక్షణ ఇవ్వనుంది. హాంకాంగ్లో ఎన్నికైన చట్టసభ సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చైనాను యూరోపియన్ యూనియన్ కోరింది. చైనా నిర్ణయం హాంకాంగ్ స్వయం ప్రతిపత్తిని కాలరాయడమేనని పేర్కొంది. ఒక దేశం, 2 వ్యవస్థలనే సూత్రానికి పాతరేయడమేనని యూరోపియన్ యూనియన్ అభిప్రాయపడింది. ఆత్మనిర్భర్ భారత్ 3వ విడత ప్యాకేజ్ దేశంలోని వివిధ వర్గాలకు ప్రభుత్వ సహాయం కొనసాగింపేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తాజా చర్యల ద్వారా రైతులకు మరింత మద్దతు లభిస్తుందన్నారు. కొత్త ఉద్యోగాల సృష్టితో పాటు తయారీ, రియల్ ఎస్టేట్ రంగాలకు ఊతమిచ్చినట్లవుతుందంటూ ప్రధాని ట్వీట్ చేశారు. పశ్చిమ బెంగాల్ అలీపూర్ దౌర్, జైగావ్ ప్రాంతంలో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కాన్వాయ్పై దాడి జరిగింది. దాడి సమయంలో వాహనంలో ఉన్న ఎమ్మెల్యే విల్సన్ గాయపడ్డారు. దిలీప్ ఘోష్ వాహనం పాక్షికంగా దెబ్బతింది. ముఖ్యాంశాలు మరోసారి. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 2 ఆయుర్వేద సంస్థలను జాతికి అంకితం చేస్తారు. దేశంలో కోవిడ్ రికవరీ రేటు 93% చేరింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ ద్వారా 22,84,000 మంది వరి రైతులు ప్రయోజనం పొందారని కేంద్రం తెలిపింది. బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం చర్చలు జరిపేందుకు ఎన్డీఏ పక్షాలు పాట్నాలో నేడు సమావేశమవుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.